గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే అన్ని పత్రికల్లో కూడా మెయిన్ బ్యానర్ ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఉత్కంఠకు తెరబడబోతుంది. సరిగ్గా 3 గంటలకి జిహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించినటువంటి న్యూస్ని ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. అయితే పురాణా పూల్లో మాత్రం రీపోలింగ్ జరుగుతుంది. పురాణా పూల్ రీపోలింగ్ తర్వాత 5 గంటలకి రిజల్ట్ ప్రకటిస్తారు. అప్పటిదాకా 3 గంటలకు స్టార్ట్ అయినా కూడా 5 గంటల వరకు ప్రకటించారు. 5 గంటల నుంచే ఈ రిజల్ట్ ప్రకటన స్టార్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. అది మెయిన్ న్యూస్గా ఉంది అన్ని పత్రికల్లో కూడా. ఇక రెండో వార్త చూసినట్లయితే ఈ ఎమ్మెల్సీల కోసం ఎమ్మెల్సీలకు ఇచ్చినటువంటి ఎక్స్ అఫిషియో సభ్యత్వంపై ఇది మేయర్ ఎన్నికకి సంబంధించి దాన్ని జీవో 207ని ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దానిపైన కూడా ప్రధానమైనటువంటి మరో వార్తగా ఉంది. ఎందుకంటే 207 జీవో చెల్లదని చెప్పి హైకోర్టులో విచారణ జరుగుతున్న టైంలో హైకోర్టుకి వెళ్ళారు కాంగ్రెస్ నాయకులు. ఆ టైంలోనే దాన్ని గవర్నమెంట్ రద్దు చేసింది. ఎక్స్ అఫిషియోలకు సభ్యత్వం ఇస్తూ కొత్తగా ఆర్డినెన్స్ జారీ చేసింది. అది మరో బ్యానర్. ఇది ప్రధానంగా ఉన్నటువంటి ఈ 2 వార్తలనే. తర్వాత ఎన్నికల ప్రచారంలో ఇది ఎంఐఎం నేత ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రతిపక్షాలపై చాలా ఘాటైన విమర్శలు చేశారని చెప్పి ఒక పత్రిక రాసింది. మోడీతో కలిసి కాంగ్రెస్ సేవానెత్తుతాం, రాహుల్ సోనియాలతో దారుసలాం గడప నాకిస్తామని చెప్పి ఒక కామెంట్ చేశారు ఆయన. ఆ తర్వాత గుజరాత్ను తగలబెట్టినందుకే మోడీకి ప్రధాని పీఠం వచ్చిందని చెప్తూ సీఎంని ఉద్దేశించి కూడా సీఎం నంగాహే అని అన్నారని కూడా ఆ పత్రిక రాసింది. అది కూడా మరో బ్యానర్గా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు మనతో స్టూడియోలో బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఎట్లా చూస్తారు ముఖ్యంగా ఈ ఎంఐఎం ఇష్యూకి సంబంధించి? మీరు కూడా ఆల్ పార్టీతో కలిసి గవర్నర్ కంప్లైంట్ చేశారు. సెక్షన్ 8ని మళ్ళీ ఇంపోజ్ చేయాలి, మళ్ళీ అమలు చేయాలని చెప్పి మీరు చెప్తున్నారు. అప్పుడేమో సెక్షన్ 8 అవసరమే లేదని మీరందరూ అన్నారు, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నప్పుడు. ఇప్పుడేమో సెక్షన్ 8 కావాలని చెప్పి అడుగుతున్నారు. అంటే పరిస్థితుల మీదకి వెళ్ళి నిర్ణయాల అభిప్రాయం మారుతుంది. అప్పుడు ఒక రకమైనటువంటి ఒక ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ఒక భేదాలు, దాని కారణంగా సెక్షన్ 8 వస్తే ఇంకా పెద్దగా అవుతుంది, అనవసరంగా అన్నెసరిగా ఇంపోజ్ చేయడం కరెక్ట్ కాదని భావించి ఆరోగ్యం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మైనారిటీల ఆగడాలు ఓల్డ్ సిటీ మొత్తం కూడా ఒక సామ్రాజ్యంలాగా మారిపోయింది. మీరు మైనారిటీలు ఆగడాలు ఎట్లా అంటారు? ఒక పార్టీ ఎంఐఎం పార్టీ వేరు. అదే మరి ఎంఐఎం పార్టీ యొక్క విధి విధానాలు ఏంది, ఎంఐఎం పార్టీ యొక్క పనితీరు చూడండి. మైనార్టీలు అంటలేని ఎంఐఎం పార్టీ అంటే ఆ ప్రాంతం మొత్తంగా కూడా వారి యొక్క సామ్రాజ్యంగా భావిస్తూ ఉన్నారు ఎంఐఎం వాళ్ళు. వాళ్ళందరూ కూడా మేమే రిప్రజెంటేటివ్స్ మా వెనకాలనే ఉంటారు అని భావించేసి ఆ రకంగా ఆగడాలు అహంకారంతో వ్యవహరిస్తున్నారు. వాళ్ళ ముందర ఏ చట్టాలు పనిచేయవు. వాళ్ళ ముందర ఎవ్వరూ ఆ ప్రభుత్వం యొక్క జీవాలు ఇంకా ప్రభుత్వం యొక్క అభిప్రాయాలు ఇంకేమీ ఉండవు. ఒక్కసారి మీరు చూడండి, చరిత్ర మొత్తంగా కూడా ఎన్నడైనా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ చట్టాలకు కానీ గౌరవిస్తూ వ్యవహరించిన తీరు ఒక్క ఉదాహరణ చూపించండి. ఏ ఉదాహరణ కూడా చూసినా కానీ అన్నీ కూడాను గవర్నమెంట్కి వ్యతిరేక, చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళే సామ్రాజ్యవాదులు రాజులు భావించి ఆ ప్రాంతాల్లో మొత్తం చలామణి చేస్తాను. ఇవాళ విస్తరించి దేశవ్యాప్తంగా వెళ్ళి అనేక ప్రాంతాలు ఇవే రెచ్చగొట్టే పనులు చేస్తూ ఉన్నారు. మోదీ ప్రధానమంత్రి అంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం, అంటే చట్టాల గౌరవం లేదు. ఏ ఒక మామూలు ఆఫీసర్ కూడాను అక్కడ కాలు పెట్టే పరిస్థితి ఉండదు. ఒక ట్యాక్స్ కలెక్షన్ చేసేటువంటి ఆఫీసర్కు అధికారం. ఇవన్నీ కూడా చట్టాలు, మరి చట్టాలు రావాల్సిందే, సెక్షన్ 8 రావాల్సిందే. అంటే వాళ్ళు చట్టాలకు గౌరవం ఎక్కుంటే దానికి తగ్గట్టుగా మళ్ళా మనం చేయాల్సిందే కదా. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇదొక అభిప్రాయం. అది లేకున్నా మేము న్యాయం చేస్తాం, ఉన్నటువంటి చట్టాలతోనే మేము సవరిస్తాం, కంట్రోల్ చేస్తాం. రాష్ట్రంలో హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఈ చట్ట వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టం. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు దొంగల బండి ఎక్కి అందరూ దోపిడీదారుల దగ్గర కలిసి గవర్నర్ దగ్గర పోయినారని చెప్పి విమర్శించారు. టీఆర్ఎస్ వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు. వాళ్ళ అభిప్రాయం ఎందుకు? వాళ్ళ అధికారంలో ఉన్నారు. మిమ్మల్ని అందరూ మీరు సెక్షన్ 8 అమలు చేయమని ఎట్లా కోరుతారని చెప్పి వాళ్ళు ఇంతకుముందు మేము డిమాండ్ చేసిన అనేక విషయాలు మా మాటకు గౌరవం ఇచ్చిన వాళ్ళు ఇవాళ వాళ్ళ ఇంటి మీదనే దాడి చేస్తే, వాళ్ళ సొంత డిప్యూటీ సీఎం కుటుంబం ఇంటి మీదనే దాడి చేసినారు. మళ్ళీ వాళ్ళు రియలైజ్ గారే, దాని గురించి ఖండించారే, వారి గురించి మాట్లాడరే,
ఒక చిన్న ఇష్యూ అయితే ఎక్కడనో భాగో ఆంధ్ర భాగం అని చెప్పి తెలంగాణ ఆంధ్ర భాగం అని చెప్పిన వాళ్ళు సొంత ఉప ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తి, లేకుంటే కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ మిగతా మాజీ మంత్రుల మీద దాడి చేసినప్పుడు కూడా ఎవరు ఖండించలే. ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీగా ఎవరి మీద చట్ట వ్యతిరేకంగా జరిగినా కానీ ఖండించేటువంటి ఒక మనస్తత్వం ఉండాలి రాజకీయ పార్టీ నాయకులకు. అది లేదు. ఇవాళ తన మీద వచ్చినా కానీ సవరిస్తున్నట్టు ఏంది, దాని అడ్వాంటేజ్ తీసుకోవాలా, రేపు వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో వాళ్ళ అవసరం మాకు వస్తుండొచ్చు అని భావించే కదా. కాబట్టి కదా ఇదంతా కూడా ఇవాళ ఎక్సెఫిషియో మెంబర్ల గురించి ఆర్డినెన్స్ చేయడం జరిగింది. వాళ్ళ సంఖ్య వస్తుందో రాదో, మాకు సంఖ్య సరిపడా వస్తుందో రాదో అని భయపడి ఈ ఆర్డినెన్స్ తీస్తూ ఉన్నారు. వాళ్ళ అవసరం వస్తుందేమో అని చెప్పేసి భావించి ఇండైరెక్ట్గా వాళ్ళని కొద్దిగా అక్కడనే టచ్ మినట్లాగా ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకొని మళ్ళీ మా మీద దాడి చేస్తూ ఉన్నారు. మేమేం చేసినాం, మా తప్పేంది? అరే చట్టాలు గౌరవించండి, చట్ట పరిరక్షణ చేయండి, గవర్నమెంట్ ఒక విధులు దాని ఒక బాధ్యత అని చెప్పడం తప్ప బీజేపీ టీడీపీ. కాబట్టి ఇవన్నీ కూడా టీఆర్ఎస్ తన అవకాశవాద రాజకీయాన్ని ఇవాళ బయట తీసుకొస్తా ఉన్నది. రైట్. చర్చలో టీడీపీ నుంచి సీనియర్ నాయకులు కొత్తగూడ దయాకర్ రెడ్డి గారు వచ్చారు. దయాకర్ రెడ్డి గారు నిన్న సెక్షన్ 8 అమలు చేయాలని చెప్పి ఆల్ పార్టీ గవర్నర్ కలిసింది. ఒకప్పుడు సెక్షన్ 8 అంటే వద్దని చెప్పి మొత్తం తెలంగాణలో రాజకీయ పార్టీలు చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు సెక్షన్ 8 అమలు చేయమని చెప్పి రాష్ట్రాన్ని అబాస్పాలు చేయడానికి పోతున్నారా, మీరంతా దొంగల బండి ఎక్కి దోపిడిదారులంతా పోయినారని చెప్పి నేను ఒక నాయకుడు వ్యాఖ్యానించారు మీ పైన. నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్సీ కర్ణి ప్రభాకర్. సరే, ఇప్పుడు దొంగ 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 అంటే దానికి ఎవరేం చేయలేరు. పరిస్థితులు చేయి దాటిపోతున్నప్పుడు గవర్నర్ గారు మీ దగ్గర సెక్షన్ 8 కూడా ఉంది, దాన్ని అవసరం వచ్చినప్పుడు ఉపయోగించాం. సెక్షన్ 8 టోటల్గా అమలు చేయమని కాదు, ఎవరైనా అది కూడా సెక్షన్ 8 కావాలని మేము అడగడం లేదు. పరిస్థితులు ఈ రకంగా చేయి దాటిపోతున్నప్పుడు ఆ కొరడా ఉండాల్సి కూడా ఉంది మీ దగ్గర అని గుర్తు చేసినారు తప్ప ఉపయోగించమని కూడా ఎవరు చెప్పినట్టుగా దాఖలాలు లేవు. అక్కడ జానారెడ్డి గారు అన్నట్టున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అన్నట్టు కనపడలేదు. కానీ సెక్షన్ 8ను ఉపయోగించాలని ఎవరు కోరుకోవడం లేదు ఇక్కడ. కాకపోతే ఇప్పుడు ఒక్కొక్కటిగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మనం చూస్తూ ఉంటే ఎలా గెలుపు దిశగా మేము ఉన్నామని సర్వేలు చెప్తున్నాయంటున్నారు, 100 సీట్లు వస్తాయన్నారు, అన్నీ అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా అబద్ధాలు మాట్లాడుకోవాల్సిన అవసరంలా. ఇవాళ రిజల్ట్ రేపు ఇవాళ సాయంత్రం రిజల్ట్ కూడా వస్తుంది. ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటే ఆ రకంగా పోవడానికి సిద్ధపడి ఉండాలి. ఎక్స్ అఫిషియో సభ్యులను పోయిన నెల 13వ తారీఖు 12వ తారీఖు 207 జీవో ఇష్యూ చేశారు. దాని మీద ఎవరు కోర్టు పోయినారు. రైట్. ఈ హడావుడిగా మళ్ళీ ఆర్డినెన్స్ జారీ చేయడం ఎక్సెప్షన్ పాయింట్ తీసుకుందాం. ముందు రాష్ట్రంలో అంటే హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయా? మీరందరూ ఆల్ పార్టీ నాయకులందరిపై గవర్నర్ కలిసి ఏం అడిగారు? మీరు ఒకవేళ సెక్షన్ 8 కాదండి, అన్ని పత్రికలు అదే రాస్తుంది. తెలుగుదేశం పార్టీ అని ఎవరు అడగల, ఒక తెలుగుదేశం పార్టీ కూడా ఉంది, అందరూ ఉన్నారు. జానారెడ్డి గారు మాత్రమే సెక్షన్ 8 కూడా మీ చేతుల్లో ఉంది అనేటువంటిది గుర్తు చేసినారు తప్ప వాడమని చెప్పినటువంటి దాఖలాలు లేవు. వాడమని చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడ ఉంటే విజయాలు చూపించండి చూద్దాం. ఎక్కడ లేవు, వాడమని చెప్పిన దాఖలాలు లేవు. ఇటువంటి పరిస్థితులు ఇట్లే వస్తాయనే సెక్షన్ 8 కూడా పెట్టినారు. అప్పుడు అందరం వద్దన్నాం కానీ అది పెట్టినారు అని అన్నారు. దాన్ని అమలు చేయాలని మనం కోరుకోవడం లేదు. కానీ అమలు చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి అబాసుపాలు చేసుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే దానికి ఎవరేం చేయలేరు. వాళ్ళే ఆ ప్రయత్నాన్ని చేసి మళ్ళీ వాళ్ళే దాన్ని ఒక సెంటిమెంట్గా ఉపయోగించుకునేటువంటి నైపుణ్యం డెఫినెట్గా కేసీఆర్కి ఉంది, దాన్ని ఒప్పుకుంటాం. దాన్ని ఉపయోగించుకోవాలి, మళ్ళీ ఒక ఏడాది దాకా అది నడుపుకోవాలనేటువంటి ఉద్దేశం కూడా దానికి ఎవరేం చేయలేరు. కాకపోతే పాత బస్తీలో జరిగినటువంటి సంఘటనల మీద ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం ఏంటి, కనీసమైన స్పందన లేకపోవడం ఏంటి? ఒక నాయకుడు అంటాడు, మనం అడిగితే ఎల్లుండి స్పందిస్తామంటాడు. దేనికి ఎల్లుండి అనే పదం ఎందుకు వస్తూ ఉంది? ఎల్లుండి అంటే ఎల్లుండి స్పందిస్తామనే పదం ఎందుకు వస్తూ ఉంది? ఏమో ఈ సర్వేలన్నీ తప్పుపోయి నాకు 10 ఓట్లు తక్కువ వస్తామని వాళ్ళతో పంచాయతీ ఎందుకని అనుకున్నట్టున్నారు. కానీ రాజకీయాల కంటే ముఖ్యం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం విలువలు కాపాడటం ముఖ్యం కావాలి. కానీ ఇలా పదవుల కోసం పాకులాడటం ఏ పార్టీ కూడా ఒక్క నిమిషం ఉండి సార్. టీఆర్ఎస్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రవెల్లి శ్రీనివాస్ గారు వచ్చారు. చెప్పండి శ్రీనివాస్ గారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినా కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అని చెప్పి గవర్నర్ కంప్లైంట్ చేసి అఖిలపక్షం. శాంతి భద్రతలను ఎక్కడికి క్షీణించినాయి? ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నికల్లో సహజంగా జరుగుతుంటాయి. ఇట్లాంటి ఎన్నికల్లో సహజంగా జరుగుతుంటాయంటే జరగాలని కోరుకోవట్లేదు ఎవరు కూడా. ఆ జరగడం చాలా దురదృష్టకరం కూడా టీఆర్ఎస్ పార్టీ ఖండించింది. ఇట్లాంటి గొడవలు సహజం అనేది నిర్ణయానికి వచ్చేసిన రాజకీయ పార్టీలు జనరల్ గా జరుగుతుంటాయి, కానీ జరగద్దని కోరుకుంటున్నాం. జరగద్దని కోరుకుంటున్నాము. ఆ జరిగిన దాన్ని వినండి, జరిగిన దాన్ని విచారిస్తూ ఖండించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మంత్రివర్గం కూడా.
ఇప్పుడు మీ పార్టీతో పాటు మా పార్టీ డిప్యూటీ సీఎం పైన కూడా దాడి జరిగింది. మేము దాన్ని ఖండించినాం, అందరు ఖండించాల్సినటువంటి అంశం, ఎవరు కూడా దాన్ని అడ్జేయట్లేదు. కానీ దాన్ని వినండి, దాన్ని అడ్డం పెట్టి సెక్షన్ 8 అమల్లోకి రావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అంటే వీళ్ళు ప్రతిపక్షాలు ఏమి ఇవ్వదలుచుకున్నారు అంటే హైదరాబాదును మొత్తానికి సెక్షన్ 8 అమలు చేసి మిగిలిన వాతావరణాన్ని అంతా ఖరాబ్ చేసేటువంటి పని చేస్తున్నారా? ఏం చేస్తూ ఉన్నారు? అసలు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పాలి తప్ప సెక్షన్ 8 మీ చేతుల్లో ఉంది జానారెడ్డి గారు చెప్పడం, దానికి తెలుగుదేశం బీజేపీ పార్టీ వంత పాడడం అంటే ఇప్పుడు అదే ఈ సెంటిమెంట్ వల్లనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ సెంటిమెంట్ వల్లనే అన్ని పార్టీలు ఐక్యత అయినాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ సెంటిమెంట్ వల్లనే తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఏకమైన సంగతి గుర్తుపెట్టుకోవాలి. అయిపోయింది కాదు, నేనేమంటున్నా, అయిపోయినటువంటి విషయాన్ని మళ్ళీ గవర్నర్ కు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు గవర్నర్ గారికి అట్లాంటి ఉద్దేశం లేదు, అయినా కూడా సెక్షన్ 8 మీ చేతుల్లోనే ఉంది, దాన్ని మీ ఇష్టము అన్నటువంటి అంశం ఎందుకు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్ర, దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు నోటుకు ఓటు విషయంలో దొరికినప్పుడు ఈ అంశం గుర్తుకొస్తుంది. ఇలా ఈ చిన్న సంఘటనకు ఇలా సెక్షన్ 8 గుర్తుకు అంటే హైదరాబాద్ ని ఏం చేయాలనుకుంటున్నారు? అంటే హైదరాబాద్ హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ ని దెబ్బతీయాలి, హైదరాబాద్ ఇది మీరు చేస్తున్నటువంటి. ఇప్పుడు ఎవరు తీసుకుంటారు హైదరాబాద్ అంబాసిడర్ దెబ్బ? ఇటువంటి సంఘటనలు మామూలే అనేది నిన్నటి దాకా ఎలక్షన్ క్యాంపెయిన్ భుజాల మీద తీసుకున్నాడు కేటీఆర్ స్వయాన అన్నాడు. ఎక్కడా ఖండించిన దాఖలాలు లేవు. మాట్లాడలే కదా, ముఖ్యమంత్రి గారు స్వయాన డిప్యూటీ సీఎం మీద దాడి జరిగితే ముఖ్యమంత్రి గారి నోట్ల నుంచి ఒక్క పలుకు కూడా వెలువడదు. సరికదా ఒక రోజు మొదలు మేము మిత్రపక్షం అంటాడు, కేటీఆర్ మిత్రపక్షం కాదంటాడు. చిన్న చిన్న ఇష్యూస్ ని పట్టుకొని హైదరాబాద్ బ్రాండ్ ని దెబ్బతీయాలనుకుంటున్నారు, అందుకే వీళ్ళందరూ కలిసి గవర్నర్ దగ్గర పోయారని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అంటే జరిగిన సంఘటనల గురించి దేశం మొత్తం చూసింది, ఇక్కడ ఉన్నట్టు హైదరాబాద్లో ఉన్న ప్రజలు చూశారు ఎన్నికలప్పుడు ఏం జరిగిందనేది. అంటే ఎన్నికలు జరిగేటప్పుడు వాళ్ళకి సంబంధించిన అభ్యర్థుల గురించి మాట్లాడటానికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కౌన్సిల్లో అపోజిషన్ లీడరు వాళ్ళు అక్కడ పోయినప్పుడు వాళ్ళని కవ్విచ్చే చర్యలు ఏమీ లేవు. మామూలుగా బండిలో పోతుంటేనే వాళ్ళ మీద బడి కొట్టిన సందర్భం అదృష్టం కొద్దీ అంతవరకే అయిపోయింది. ఇంకా కొంచెం ఇదైపోతే ఏమైపోయేదో తెలియదు. దాని తర్వాత ఇంకొకటి డిప్యూటీ సీఎం కొడుకును కూడా ఇది చేశారు. వీటి అన్నీ జరుగుతుంటే శాంతి పద్ధతులు ప్రశాంతంగా ఉన్నాయి, మామూలు జరుగుతున్నాయి అని అంటే ఎటువంటి సమస్యలు ఎక్కడైనా ఇంతకుముందు ఎట్లా జరిగినాయా? ఒకవేళ జరిగితే చర్యలు తీసుకోకుండా దీన్ని గవర్నర్ దగ్గర పోయి రిప్రజెంట్ చేసి ఇక్కడ నుంచి అవసరమైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి లేకపోతే హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోవాలని అఖిలపక్షం కూర్చొని చేసిన తర్వాత కదిలి ఇక్కడ దీని మీద మళ్ళీ ఎన్నికలు పెడతాం, అది చేస్తాం. ఏది అయితే అంటే మీరేమనుకుంటున్నారని హైదరాబాద్ బ్రాండ్ అంటే ఇదని చూపించాలనుకుంటున్నారా? మీ ప్రభుత్వాన్ని మా చేతిలో ప్రభుత్వం ఉంది, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పే బ్రాండ్ అయితే ఎవరు వస్తారు? కనీసం మేము శాంతి పద్ధతులను రక్షించాలని చెప్తున్నాం. మేము ఊరికనే ఊహించి చెప్పితే మీరు తప్పని చెప్పండి. ఊహించి మా మీద గొడవ జరిగిద్దేమో మీరు ఈ రకంగా చేయండి అని చెప్పండి. గొడవ జరిగింది మీరే చేయాలని మీకే రిప్రజెంట్ చేస్తే డీజీపీ దగ్గర పోయాం, ఏం జరగలేదు. వెంటనే వాళ్ళని తీసుకోవాలనేది జరగలేదు. అక్కడ డిప్యూటీ సీఎం దగ్గర కూడా జరగలేదు. ఇవన్నీ సహజమే అనేటటువంటి మాటలతో మీరు మాట్లాడుతూ ఉంటే దీనివల్ల వేరే దగ్గర నుంచి వచ్చే ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఈ హైదరాబాద్ వస్తే ప్రశాంతంగా ఉంటుంది కానీ అనేది ఏమన్నా మనం చేయడానికి అవకాశం ఉంటుందా? అది కాపాడటానికి ప్రభుత్వాన్ని కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి
ఈ మాత్రమైన ప్రయత్నం ఇవాళ అఖిల పక్షాలు కలిసి ఎన్నికలప్పుడు నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సపరేట్ పోటీ చేసినాయి. మేము మాట్లాడుకున్నా ఒక శాంతి పద్ధతిలో వచ్చినప్పుడే ఒక విషయం ఉంది కాబట్టి కలిసి మాట్లాడి చెప్పడం జరిగింది. ఇప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేసిండ్రు, కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిండ్రు. ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా చేయండి. దానికి మేము మద్దపాడుతుందని చెప్పడం చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. వాళ్ళని అరెస్ట్ చేసినామా లేదా? ఎవరైతే దాడి చేసిండ్రో ఆ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసిండ్రు, ఎంఐఎం కార్యకర్తలను అరెస్ట్ చేసిండ్రు కదా, అరెస్ట్ చేసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ హైదరాబాద్ను ఇట్లా మేము రౌడీలుగా ఉండాలని ఈ టీఆర్ఎస్ పార్టీకి ఆ సంస్కృతే లేదు. దానం నాగేందర్ గారు మర్చిపోవద్దు, కాంగ్రెస్ పార్టీ ఒక మంత్రిగా లాఠీ పట్టుకొని విద్యార్థులను యువకులను కొడుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కనీసం ఆ రోజు నోరిప్పలేదు. అది గుర్తుపెట్టుకోండి, కనీసానికి నోరిప్పలే. ఒక మంత్రి లాఠీ పట్టుకొని కొడుతూ ఉంటే చెప్పేది ఒకటి, ఎందుకు చెప్పారు? వాస్తవాలు చెప్పుకోవాలి కదా. కానీ మీరే కాదు కదా. అంటే టీఆర్ఎస్ పార్టీకి రౌడీజం చేయాలన్నటువంటి చూస్తూ ఊరుకుంటే రాజకీయంగా కూడా ఆలోచిస్తున్నారు. ఓట్లు వస్తాయి బలాల గారిని అరెస్ట్ చేసిండ్రు, కార్యకర్తలు ఎంఐఎంలు అరెస్ట్ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటి? ఎవరు అసలు దాన్ని బాధ్యులు ఎవరిని అరెస్ట్ చేశారు? ఏది మీ డిమాండ్ ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఈ కొట్లాట జరిగినటువంటి ఎంపీ గారితో సహా అరెస్ట్ చేయాలని చెప్పినట్టు ప్రవోక్ చేసినటువంటి ఆయనే దాని మీద గుద్దాడు, ఆయన వల్ల అని చెప్పారు. అది వదిలిపెట్టి మేము ఎవరినో చేసామని చెప్తే మీరు మీ ఇష్టం వచ్చినవి చేస్తాం, లేకపోతే పోలీసుల రాజ్యం నడుస్తుందని మీరు చెప్పకనే చెప్తున్నారు. ఉండాలి అంటారు, పోలీసులు ఏం చేస్తున్నారంటారు, మళ్ళీ పోలీసులు మీరు ఏమంటున్నారు? సంగప్ప, పోలీసులు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం చేస్తారు. ప్రభుత్వం ఏం చెప్తుంది? వాళ్ళని ఏం చేయొద్దు, కొట్టినా పర్వాలేదంటే ఆగిపోయారు. పోలీసులకి ఆ రకమైనది కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమాలను వాళ్ళకి స్వేచ్ఛనివ్వకుండా చేయటం వల్ల ఈ రకంగా జరుగుతుంది. ఇంకొకటి ఉంది, మీరు మాట్లాడేంత ముందు కాంగ్రెస్ నుంచి అడుగుదాం. ఎక్స్ఎఫ్సిఓపై ఇచ్చినటువంటి ఆ జీవో 207 గవర్నమెంట్ రద్దు చేసింది నిన్న. దాని మీదనే కోర్టుకు వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాకపోతే కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఎట్లా చూస్తారు? అంటే నిన్న కోర్టులో చెప్పింది ఏంటంటే, ఎవరైనా ఎక్స్ఎఫ్ఈకు మెంబర్ ఇక్కడ చేసుకోవాలంటే ఆ పార్టీకే వాళ్ళు, అంటే ఇప్పుడు తీసుకోవడానికి ముందు ఎమ్మెల్సీ కాకముందే హైదరాబాద్లో ఇక్కడ ఓటర్గా ఉన్నట్టయితే చేసుకోవచ్చు అని చెప్పారు. అది కూడా ఇంతకుముందు ఎవరైనా కోర్టుకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా జరిగిందా అంటే కూడా నేను ఒకటే చెప్తున్నాను. అసలు నేను ఏదైనా పరిమితికి సంబంధించి చేస్తే పర్వాలేదు, మొత్తం అంతా ఇదే ఓట్లతోనే గెలుస్తాం అన్నట్టుగా అన్ని ఇక్కడ పెట్టేవారికి దాని మీద కోర్టుకు పోయారు. కోర్టు కూడా ఆ రకమైన కామెంట్ చేసింది. ఇంకా దాన్ని పోస్ట్పోన్ చేసినట్టు ఫైనల్ ఆర్డర్ ఇచ్చారో లేదో నాకు తెలియదు. ఇంకా అది మండేకి వాయిదా పడిందని విచారణ, ఫైనల్ విచారణ. కాకపోతే ఆ జీవోని రద్దు చేసేసారు గవర్నమెంట్. నిన్న రాత్రి రద్దు చేసింది, కొత్త ఆర్డినెన్స్ వచ్చింది ఆ ప్లేస్లో. అది నేను ఇప్పుడు ప్రభుత్వం ఒకటి చెప్పింది, అదే కోర్టు ఒకటి చెప్పింది. దాని గురించి వాళ్ళకు ఒక సాంకేతిక పరమైన సమస్య వస్తుందని ఆర్డినెన్స్ దాని మీదనే అదే ఆ జీవో రద్దు అయింది. ఆ ప్లేస్ మీరు ఫాలో అయినట్లేరు దయకట్ గారు. ఒకటి కోర్టులో ఆ ఇష్యూ నడుస్తున్నా కానీ కోర్టులో చేసే జడ్జి గారు చేసే కామెంట్ కూడా మీరు చూశారు. ఇటువంటి జీవోని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అనే మాట కూడా మాట్లాడిన తర్వాత వాంటెడ్లీగా ఇంకొక రోజు టైం తీసేసుకొని ఈరోజు సాటర్డే సండే కాబట్టి మళ్ళీ కోర్టుకు చెప్పుకునే అవకాశం కూడా లేదని ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం చేసినారు. కోర్టులో ఆ ఇష్యూ ఉండగానే జీవోకు పోయినటువంటి దాఖలాలు మనం గతంలో కనపడలే. ఇంకా ఇవాళ అది కనపడి అంటే మీరు ఏం సంకేతం మీద తలుచుకున్నారు, మేమేం చేయదలుచుకుంటారు. కానీ ఆ తొందర అవసరం లేదు ముఖ్యమంత్రికి. ఆడ 9-10 మందిదే ఏదో ఉన్నట్టుంది నాకు తెలిసి, సబ్జెక్టు కరెక్షన్. ఆ 9-10 మంది వల్ల పెద్ద ఒరిగిపోదు అనేటువంటి కారణాలు టీవీలో చూపిస్తున్నారు, చెప్తున్నారు. మాకు ఇంత మెజార్టీ అంత మెజార్టీ, దానివల్ల ఎందుకు అపాల్సి మొత్తం కలిపి 31 ఓట్లు వస్తాయి వాళ్ళకి ఉండొచ్చు టోటల్ కలిపితే. ఇదే ఇవి కూడా కలుపుతాయి. ఈ 9 తీసేస్తే రావు, తక్కువ వస్తాయి. కోర్టుకు పోయిన ఎమ్మెల్సీ అంటే ఇటువంటి ఆర్డినెన్స్లు ఇటువంటి దానిల వల్ల ఇంకో ప్రమాదం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఇది ఇంకా 2 రాష్ట్రాల రాజధాని కానీ ఇంకో 10 ఏళ్ళ వరకు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ మనకేమో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకు. మళ్ళీ అటువంటిప్పుడు ఏ 2 ప్రాంతాలకు చెందినటువంటి ఏ ఎమ్మెల్సీలైనా ఎమ్మెల్యేలైనా ఇక్కడ ఓటు ఉంటే వేరే దగ్గర వినియోగించుకోకుంటే మున్సిపాలిటీల్లో వినియోగించుకునేటువంటి హక్కు పొందేటువంటి అవకాశం వస్తుందా రాదా? ఎందుకు ఆ అవకాశాన్ని మీరు వేరే రాష్ట్రం ఎమ్మెల్సీలకు కూడా కల్పించాలా? రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఇది, మీరు మర్చిపోతారు. ఉమ్మడి రాజధాని రాజధాని కానీ ఆయన వేరే రాష్ట్ర చట్టసభలో సభ్యుడు అయితే కూడా ఎట్లా వస్తుంది? చట్టసభలో సభ్యుడు అయినట్టు కానీ ఇక్కడ ఓటు ఉంది కదా. ఇప్పుడు చేసే జీవో అదే కదా. ఇక్కడ ఓటు ఉంటే చాలా ఎక్కడ ఏ జిల్లా వాడైనా వచ్చింది అన్నప్పుడు మరి ఇక్కడే ఎన్నికయ్యారు కదా, ఇక్కడే అది ఇంకా మళ్ళీ కొత్తగా ఎన్నికలు కాలేదు కదా. వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకుని రేపు ఇంప్లీడ్ అయితే ఏం చేస్తారు? మీరు కామన్ క్యాపిటల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మాకు ఓటు హక్కు ఉందని ఇప్పుడు ఎందుకు తొందరపడాల్సిన అవసరం వచ్చిందో నాకు అర్థం కావట్లే. ఇటువంటి చిచ్చులు పెట్టేసి పబ్బం గడుపుకుందామని చూడడం మాత్రం కరెక్ట్ కానే కాదు. అటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. మెజారిటీ రాకపోని ప్రజల తీర్పు, దానికి ఆ రోజు ఏం చేయాలో ఆలోచన చేసుకోండి. అంతేగాని మొదలై 35-40 ఓట్లు మా జేబులో ఉన్నాయనేటువంటి ఒక ప్రచారం, ఎవరికి వచ్చినా ఎంత వస్తాయి, 50 వస్తాయి, మాకు 50 వచ్చినా మేము గెలుస్తామనేటువంటిది హైప్ క్రియేట్ చేసుకోవడం, ఇది గతంలో ఎన్నడూ జరగని జరిగినట్లు చూపించేసి ఆ హైప్లో నుంచి బయటపడి కూడా ఇప్పుడు మేము బ్రహ్మాండంగా వచ్చిపోయినాయని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ కూడా మళ్ళీ ఇలా అదే తప్పులు మళ్ళీ ఎందుకు చేయాలి? ఆర్డినెన్స్ కానీ తర్వాత ఈ జీవో కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆలోచన చేసుకోవాలా ప్రభుత్వం కూడా. రైట్. చర్చలకు వెళ్లే ముందు ఒకసారి పురాణపూల్ వెళ్దాం. పురాణపూల్లో ఈరోజు రీపోలింగ్ జరుగుతుంది. అక్కడ మా ప్రతినిధి ఉన్నారు. పోలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, 7 గంటలకి స్టార్ట్ అయింది. మరి అక్కడ పోలింగ్ సరళ ఎట్లుంది ఒకసారి తెలుసుకుందాం. శివాడి, గుడ్ మార్నింగ్. మొన్న బాగా గొడవ అయింది కదా, గందరగోళం అయింది. సో ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి? అక్కడ పోలింగ్ సరళ ఎట్లా ఉంది? ఓటర్లు బయటకు వచ్చినారా? ఓట్ల అందరు క్యూలో నిలబడి ఓటేయడానికి రెడీగా ఉన్నారా? ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? పురాణపూల్ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించినప్పటికీ హైదరాబాద్ లో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలా మంది పురాణపూల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ 7 గంటల నుంచే ఓటింగ్ వస్తున్నారు. అయితే మొన్న 2వ తేదీన జరిగిన ఎన్నికల్లో దాదాపు 54% ఓల్డ్ సిటీలోనే అత్యధికంగా పురాణపూల్ డివిజన్ లో పోలింగ్ జరిగింది. ఈ రోజు ఎంత పోలింగ్ జరుగుతుంది అనేది చూడాల్సింది. మొన్న పురాణపూల్ పరిధిలో మీర్చౌక్ పరిధిలో జరిగిన అనేక అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ సెంటర్ దగ్గర చాలా మంది పోలీసులు, ఒక్కొక్క పోలింగ్ సెంటర్ దగ్గర దాదాపు 20 నుంచి 30 మంది పోలీసులు కాపలాగాస్తున్నారు. సిఐ రేంజ్ ఆఫీసర్లు కూడా బయట ఉండి ఒక్కొక్కరిని పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. మొత్తం పురాణపూల్ డివిజన్ లో 36 పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి. 36 పోలింగ్ సెంటర్స్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 100 మీటర్ల లోపు ఎవరిని అనుమతించడం లేదు. మీడియాను కూడా 100 మీటర్ల బయట ఉండమని పోలీసులు చెప్తున్నారు. కేవలం పోలింగ్ ఏజెంట్లు, ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు ఓట్లు వేసే వాళ్ళు మాత్రమే వాళ్ళ ఐడి కార్డును చూపించి లోపలికి వెళ్తున్నారు. ఓటర్ స్లిప్లు కూడా అవసరం లేదు. కేవలం 12 గంటల సమయం కూడా లేదు రీపోలింగ్ కు ఆదేశించి, కాబట్టి పోలింగ్ చిట్టీలు అవసరం లేకుండా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 21 ఐడి కార్డులో ఏదైనా ఒక ఐడి కార్డు తీసుకుని వచ్చి ఓటింగ్ వేయని చెప్తున్నారు. మనం ఒక ఓటర్ ఉన్నాడు, ముందు 2వ తేదీన ఓటు వేసిన రోజు చూపుడు వేలుకు ఓటు వేశారు, కానీ ఈ రోజు మధ్య సెంటర్ వేలుకు సిరా చుక్క వేస్తున్నారు. మొత్తం మొన్న చాలా మంది ఓటు వేసిన వాళ్ళందరూ కూడా ఈ వేలుకు చూపుడు వేలుకు సిరా చుక్క ఉంచారు. ఈ రోజు మాత్రం ఈ వేలుకు చూపుడు మధ్య వేలుకు సిరా చుక్కలు వేస్తున్నారు. అయితే ఓటర్లు కూడా ఉదయం 7 గంటల నుంచి ఆయా పోలింగ్ సెంటర్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళందరూ కూడా బయట వాళ్ళ జాబ్లకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా చాలా మంది మహిళలు కావచ్చు, ఈ పురుషులు, యువకులు వాళ్ళందరూ కూడా పోలింగ్ సెంటర్లకు వస్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 21 గుర్తింపు కార్డులో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకుని వస్తే కేవలం లోపల లిస్టులో పేరుంటే చాలు ఓటకు వినియోగించుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఓటర్లందరూ చాలా స్పీడ్ గా ఓటింగ్ వేసుకుని బయటికి పంపించే ప్రయత్నాలు ఎన్నికల అధికారులు చేస్తున్నారు. ఒక్కొక్క పోలింగ్ సెంటర్ లో దాదాపు 200 మంది మొత్తం 36 పోలింగ్ బూతుల్లో దాదాపు 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఒక్కొక్క సెంటర్ లో దాదాపు పోలింగ్ ఆఫీసర్స్ తో పాటు 3-4 ఆఫీసర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మొన్న జరిగిన అవాంఛనీయ సంఘటన నేపథ్యంలో ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. మొత్తం ప్రస్తుతానికైతే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం 36 సెంటర్ల దగ్గర కూడా ఓటర్లు దాదాపు ఇప్పటికీ ఒక్కొక్క పోలింగ్ సెంటర్లో 40 నుంచి 50 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 34,000 మంది ఓటర్లు పురాణపూల్ సంబంధించిన డివిజన్ లో ఉన్నారు. గతంలో 2వ తేదీన జరిగిన ఎన్నికల్లో 19,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు
కూడా ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకుంటారనేది చూడాల్సింది. మొత్తంగా కూడా రీపోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా నిర్వహించాలి. పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు, ప్రతిష్టాత్మకంగా థ్యాంక్ యూ శివారెడ్డి. మొత్తానికి మీరు అన్నట్టు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసులు చేశారని చెప్తున్నారు. కాకపోతే మరి మొన్న 54% పోలింగ్ నమోదైంది. మరి ఈ రోజు ఎంత నమోదైంది? సాధారణంగా సెకండ్ టైం పోలింగ్ అనగానే ఓటర్లో కూడా అనాసక్తి ఉంటుంది. మరి వాళ్ళందరూ బయటకు వచ్చి ఎంతమంది ఓటేస్తారని చూడాలి. థ్యాంక్ యూ శివ, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం యాక్చువల్లీ ఎక్స్ అఫిషియో గురించి చర్చిస్తున్నాం, రైట్? దాన్ని మీరే చూస్తారు. ఎక్స్ అఫిషియో మెంబర్ల యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికై మళ్ళీ అనేక సమస్యలు వచ్చేటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్డినెన్స్ పరిధిలో, ఆర్డినెన్స్ డ్యూరేషన్లో ఆ ఓటు హక్కు వినియోగించుకోవచ్చా? ఆ సమస్య రావచ్చు మళ్ళీ. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత, ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ పేర్ల కోసం ఆర్డినెన్స్ చేయడం అనేది బహుశా మళ్ళీ రాజ్యాంగ డిస్టర్బెన్స్ ఉంటుంది. దాని గురించి కూడా మళ్ళీ మొదలైతే సమస్య డెఫినెట్ అవుతుంది. ఎలక్షన్స్ ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికే నోటిఫికేషన్ కన్నా ముందు పేరు ఉండాలని చెప్పేసి ఉన్న నియమాలు. ఇక్కడైతే నోటిఫికేషన్ కాదు, ఎలక్షన్స్ అయిపోయినాయి, కౌంటింగ్ రేపు అనగా మళ్ళీ ఈ పేర్ల కోసం ఆర్డినెన్స్ చేయడం ఏంటి? ఓకే, ఎందుకు తీసుకొచ్చారు? ముందే మీద కాంట్రవర్సీ ఉంది, మీరు గెలుస్తామని ధీమా ఉన్నప్పుడు మళ్ళీ ఏం తీసుకొచ్చారని కూడా దయాకర్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినామంటే గతంలో కూడా జరిగింది, ఇప్పుడు మేమే మొదలు పెడుతున్నాం అన్నది కూడా ఏం కాదు. సో ఎన్ని చెప్పినా కూడా టీఆర్ఎస్ పార్టీ 80 సీట్లు, 80కి పై సీట్లు గెలుస్తామనేది పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. సో దీని మేయర్ పీఠం ఖచ్చితంగా దక్కించుకుంటే దాంట్లో ఎలాంటి అభిప్రాయం లేదు. కానీ శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు గవర్నమెంట్ మళ్ళొక తప్పిదం చేస్తుందంటే నేను ఒక మాట చెప్తున్నా, ఒక పని చేసేటప్పుడు గవర్నమెంటు అధికారులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో చర్చ జరిగినప్పుడు ఇవి తప్పు ఒప్పులన్నీ చర్చ జరిగిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో రిజల్ట్ రావడం కోసం ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే ఈ ఆర్డినెన్స్ ప్రక్రియ మొదలైందని నేను అనుకుంటా. సో దీనికి మళ్ళీ ఇంకేదో ఇబ్బందులు అవుతుంది ప్రభుత్వానికి. శ్రీనివాస్ గారు, మీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత మీరు తీసుకున్న నిర్ణయాలు అనేక ఎక్స్పర్ట్స్ ఐఏఎస్ ఉన్నటువంటి ఒక లా ఆఫీసర్స్ ఉన్నటువంటి ఒక నిర్ణయాలు తీసుకున్న తర్వాత కోర్టులన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతారు వ్యతిరేకంగా. మా బాధ కూడా అదే, ముఖ్యమంత్రి గారికి ఇటువంటి సలహాలు ఎవరిస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ జీపీ గారు, ఏజీపీ గారు వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు ఇక్కడ. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ నుంచి మొదలు పెట్టుకొని ప్రతిసారి మొట్టికాయలు తింటూ కూడా అదే సలహాలు పాటిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు వారు ఏమంటున్నారు, అన్ని సలహాలు పాటించే అంటున్నారు. మరి 207 ఎందుకు వచ్చింది? అన్ని సలహాలు పాటించి 207లో లొసుకులు ఎందుకు పెట్టినారు? ఇమ్మీడియట్గా అసెంబ్లీని కాల్ ఫార్ చేసేస్తే చేసి అయిపోయేది కదా. 2 నిమిషాల పని 1-2 days కోసం కాల్ ఫార్ చేసేసి ఆర్డినెన్స్ తెచ్చి అప్పుడే కనుక చట్టసభలో పెట్టేసింటే క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు కేబినెట్ ఆమోదంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, కేబినెట్ ప్రతిపాదనతో తీసుకొచ్చారు, గవర్నర్ గారు ఆమోదించారు. కరెక్ట్. ఎప్పుడు అవకాశం ఉంది, కోర్టులో ఇది జరుగుతున్నప్పుడు తేవడం సబబా? గతంలో జరిగిందా ఇది? వాళ్ళు ఆలోచన చేసుకోండి ఇక్కడ. కాబట్టి డెఫినెట్ గా దీన్ని కూడా క్వశ్చన్ చేసే వీలు ఉంటుంది. అటువంటి అవకాశం ఎందుకు ఇస్తున్నారు, అటువంటి సలహాలు ఎవరు ఇస్తున్నారు ఆయనకు, అది నేను అడుగుతున్నా. ఇది ప్రభుత్వం ఎంత తొందరపాటుగా అనాలోచితంగా చర్యలు తీసుకుంటుందో దీనివల్ల అర్థమవుతుంది. మీరు ఇవాళ మీకు ఒక పక్కన చెప్తున్నారు మాకు 100 సీట్లు వస్తాయని, ఒక పక్కనేమో ఈ ఆర్డినెన్స్ ద్వారా ఇంతమందిని ఇక్కడ ఓటు హక్కు కల్పిస్తున్నారు. దీన్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకునేటటువంటి అవకాశం లేదని కోర్టు చాలా ఓపెన్గా కోర్టులో కామెంట్ చేసి ఇది జరగకూడదని జీవోని రద్దు చేసే కార్యక్రమం జరిగితే మీరు ఆ జీవోని రద్దు చేసి దాని స్థానంలో ఎందుకు చేశారంటే ఒక చట్టాన్ని చేయాలన్నా ఆ చట్టంలో మళ్ళీ సవరణ చేయాలన్నా అది అసెంబ్లీలోనే జరగాలనేది ఒక సాంకేతిక విషయం. అది ఏజీ గారికి తెలుసు, మామూలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా తెలుసు. తెలిసినా ఏమవుతుందనే విధంగా అప్పుడు చేశారు. ఇప్పుడు కూడా ఈ టైంలో ఈ ఆర్డినెన్స్ ఇవ్వకూడదనేది తెలిసిన ఒక గవర్నర్ మీద కూడా ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రి ఆయనతో సంతకాలు పెట్టించుకునేటటువంటి కార్యక్రమం చేసినట్టుగా మేము భావిస్తున్నాను. ఎందుకంటున్నానంటే గవర్నర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఐబీ డైరెక్టర్గా చేశాడు.
వారికి తెలిసి ఇటువంటి సందర్భాల్లో చేయటానికి ఉందా లేదా అని. Right. చేయకపోతే రాజకీయంగా ఏం చేస్తారని శ్రీనివాస్ గారు, విధంగా ఒత్తిడి తెచ్చి ఇప్పుడు సంతకం చేశారు తప్ప ఇది ప్రజాస్వామ్యంలో గవర్నర్ అనేది అపహాస్యం పాలు చేయడానికి అవసరం ఇప్పుడు రవణ ఒక నిమిషం అన్న. మీరు నేను చెప్పినాక మొత్తం చెప్పిండ్రే. ఇప్పుడు మా రవణ పూర్తి స్థాయిలో చాలా అనుభవం ఉన్నటువంటి నాయకుడు, చాలా ఎక్స్పర్ట్ కూడా. అంటే గవర్నర్ను ఒక రాష్ట్ర ప్రభుత్వము లేకుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ప్రభావితం చేస్తాడా? ఆ ప్రభావితం చేసేటువంటి నిర్ణయాధికారము రాష్ట్రానికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఉంటుందా? రాత్రే ప్రలోభ పెట్టి లేకుంటే మీరన్న భాషలో బెదిరించి భయపెట్టించి సంతకాలు పెట్టించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా? గతంలో మీరు గట్లే చేశారా? అంటే ఇవన్నీ అంటే ఎందుకు చేయలేదు? ఇప్పుడు 60 ఏళ్ళ 40 ఏళ్ళు ఈ 207 జీవోను సవాల్ చేస్తూ కోర్టుకెళ్ళినటువంటి కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ శ్రవణ్ దాసు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రవణ్ గారు, గుడ్ మార్నింగ్. ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు జీవన్ రద్దు చేయండి, జీవన్ సవాల్ చేస్తూ మీరు కోర్టుకు వెళ్ళారు. గవర్నమెంట్ జీవన్ రద్దు చేసేసింది, కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఏం చేస్తారు మరి ఇప్పుడు? ఈ ఇష్యూని ఎట్లా చూస్తున్నారు? తప్పనిసరిగా ఈ ఆర్డినెన్స్ పై కూడా ఏమైనా కోర్టులో ప్రశ్నించే అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా కోర్టులో ప్రశ్నిస్తాము. ఒకటి మాత్రం వాస్తవము, సోదరుడు ఎర్రోళ్ళ శ్రీనివాస గారు ఉన్నారు, డాక్టరేట్ చదువుకున్నవాడు, అంబేద్కర్ వారసుడు. ఆయన చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ఎర్రోళ్ళ శ్రీనివాస్ లాంటి ఒక అభ్యుదయ నాయకుల పైన ఎక్కువ ఉంటది. ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటి చర్య మొత్తం సభ్య సమాజం, ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సిగ్గుపడాల్సినటువంటి ఒక రీతిలో వ్యవహరించినారు. ఎంత పిరికి వాళ్ళండి ప్రభుత్వం, నాకు అర్థం కాదు. ఒక జీవో తీసుకురావటమే ఒక దొంగ జీవో, ఒక తప్పుడు జీవో, ఒక మెలీషియస్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక జీవో, వాళ్లకు లబ్ధి పొందేటువంటి ఒక జీవో. ఆ జీవో పట్టుకొస్తే అది తప్పు అని చెప్పని స్పష్టంగా హైకోర్టు వాళ్ళు చెప్పిన తర్వాత అడ్వకేట్ జనరల్ అన్ని నీతి నియమాలను, జ్యుడిషియరీ నియమాలను అన్ని కూడా తుంగలో దొక్కేటువంటి ఒక రీతిలో వాదోపవాదాల సమయంలో లెట్ మీ కంప్లీట్ ఒక్కటి నిమిషం. వాదోపవాద సమయాల్లోనేమో మాకు మేము సరి అయిన 207 జీవో సబబే అని చెప్పని, నేను సరి అయిన ఆధారాలు పట్టుకొస్తా అని చెప్పని 2 సార్లు వాయిదా కోరి రాత్రికి రాత్రి మళ్ళా అటు అడ్వకేట్ జనరల్, తర్వాత ప్రభుత్వము, గవర్నర్ ముగ్గురు కూడా కుమ్మక్క అయిపోయి ఈ రోజు ఈ ఆర్డినెన్స్ పట్టుకురావటం అంటే ఇట్స్ ఎ బ్లాక్ డే ఇన్ ద డెమోక్రసీ. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక పిరికితరంగా మాత్రమే చూస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు మాట్లాడుతూ గవర్నర్ మీద సోదరులు రవి గారు అంటా ఉన్నారు, గవర్నర్ has become a తాబేదార్. Governor has become a తాబేదార్ in the hands of KCR and TRS party. Unfortunately, ఇప్పుడు వినండి, జీవోలన్నీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వచ్చే జీవోలన్నీ దొంగ జీవోలు, లేకుంటే జీవోలందరి దేశంలో మొత్తం వచ్చేటి అన్ని రాత్రికి వచ్చేటి, లేకుంటే రెగ్యులర్గా వచ్చే జీవోలన్నీ దొంగ జీవోలు అంటే ఈ భారతదేశము అంతా దొంగ జీవోలతో నడుస్తున్నదా? నేను చెప్తారా ఇప్పుడు మీరు అన్నది అన్న, మీరు ఏమంటున్నారు దొంగ జీవోలు అని అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో వచ్చే జీవోలన్నీ దొంగ జీవోలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దేనికైనా అన్న, ఒక జీవో రావడానికి ముందు ఒక కేబినెట్ నిర్ణయం జరుగుతుంది, దాని తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయాలు జరుగుతాయి, దాని తర్వాత ఇప్పుడు ఆమోదించిన తర్వాతనే జరుగుతుంది ఒక జీవో. అన్నా చెప్పండి. అంటే మీరు ఒక నిమిషం మాట్లాడుతున్నారు. ఇప్పుడు గతంలో ఇప్పుడు గవర్నర్ ప్రభావితం చేసి ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అన్నా ఎందుకు దొంగ జీవో అంటున్నా అంటే, ఈ జీవో వల్ల టిఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణలో ప్రాంతంలో మారుమూల ఆదిలాబాదు, కరీంనగర్, ఇంకా నల్లగొండకు సంబంధించిన ఎమ్మెల్సీలందరినీ కూడా జిహెచ్ఎంసీలో ఓటర్లుగా ఎన్రోల్ చేసుకొని మేయర్ పదవిని కబ్జా చేయాలనే ప్రయత్నం ఉంది. దట్స్ వేర్ ఇట్ ఈస్ బికమింగ్ ద మలీషియస్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది జీవోలో మలీషియస్ ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటిది నెంబర్ 1. నెంబర్ 2, మీరు కోర్టులో ప్రభుత్వం తరపున వాయిదా కోరిన తర్వాత
ఆ వాయిదా కోరి మండే వరకు కోర్టులో ఆ జీవో పెండింగ్ ఉన్నప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ స్క్రూటినీలో ఉన్న తర్వాత ఆయన పర్మిషన్ లేకుండా, మీరు కోర్టు పర్మిషన్ లేకుండా జీవోను విత్డ్రా చేసేసి ఆర్డినెన్స్ రాత్రికి రాత్రి సర్క్యులేషన్ పేరు మీద కేబినెట్ మీటింగ్ పిలవలే మీరు సెక్రటేరియట్ లో ఇంటింటికి ఫైల్ పంపించి సర్క్యులేషన్ పేరు మీద అందరు 6 సంతకాలు తీసుకొని గవర్నర్ దగ్గరికి పంపించి గవర్నర్ దగ్గర సంతకం తీసుకోవడంతో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఒకటి శ్రావణ్ గారు నాకు ప్రశ్న, మీకు నాదో సూటి ప్రశ్న, మీది ఆర్డినెన్స్ మీదనే మీ ఆబ్జెక్షనా లేకపోతే తీసుకొచ్చిన టైం మీద ఆబ్జెక్షనా? మీరు కరెక్ట్ రాత్రి తీసుకొచ్చారు. అదొక దొంగ జీవో. మొన్న మీరేమన్నారు? ఆర్డినెన్స్ ద్వారా లేదా చట్ట సవరణ ద్వారా మాత్రమే చేయొచ్చు అన్నారు. మీరేమన్నారు? చట్టం ద్వారా. ఇప్పుడు శ్రవణ్ గారు, ఇప్పుడు ఒక మాట, మాట్లాడండి. భారత రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి మనం వ్యక్తులుగా మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి జీవోలను దొంగ జీవో అనడం రాజ్యాంగాన్ని మనం కోర్టు అయినా జీవో అయినా ఇప్పుడు కేబినెట్ ఆమోదం జరిగితే జీవో అనేది కూడా అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ జీవో దొంగ జీవో కాకపోతే మళ్ళీ ఆర్డినెన్స్ పోవాల్సిన అవసరం ఏముంది? శ్రావణ్ గారు మీకు కంక్లూడ్ చేయండి. ఒకటి, ఈ జీవో దొంగ జీవో. ఆ దొంగ జీవోను మళ్ళా కూడా లెజిటమైజ్, అది చేయటమే తప్పు. ఆ తప్పును లెజిటమైజ్ చేసుకోవడం కోసం మళ్ళా ఆర్డినెన్స్ పట్టుకొచ్చినారు. ఆ ఆర్డినెన్స్ పట్టుకొచ్చే ప్రక్రియ కూడా సర్క్యులేట్ చేసుకుని రాత్రికి రాత్రి గవర్నర్ ను తాబేదారుగా మార్చుకొని ఈ ముగ్గురు, అడ్వకేట్ జనరల్ అండ్ ది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, తర్వాత గవర్నర్, ఈ ముగ్గురు కలిసి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కినారు. వాళ్లకు భయం ఉంది. వాళ్ళు ఏంటంటే 100 సీట్లు గెలుస్తామని కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. వాట్ ఇస్ హరీ ఫర్ బ్రింగ్ ఇన్ ఆర్డినెన్స్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టైం అయిపోయింది. శ్రవణ్ గారు ఎప్పుడైనా మీరు లాస్ట్ చెప్పాలి. శ్రవణ్ గారు థ్యాంక్ యూ. టైం అయిపోయింది. క్లియర్ గా జరిగినటువంటి సంఘటనల మీద ఇప్పటికీ కేసులు ఏ రకంగా నమోదైన విషయం, కేసు చేసినాం అరెస్ట్ చేసినామంటారు. ఆ ప్రొవోక్నెస్ ఎవరి దగ్గర నుండి చేయించారో స్పష్టంగా కనపడుతున్నప్పటికీ కనీసం ముట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పోలీసులు కూడా నిశ్శబ్దంగా ఉండిపోయినటువంటిది చాలా స్పష్టంగా విజువల్స్ లో కనపడతా ఉన్నాయి. వాళ్ళకు మాకేం సంబంధం లేదు, వాళ్ళు చెప్పానండి, మీరు ఎండార్ చేసే చేయండి. కానీ జరిగింది విజువల్స్ లో ఉన్నాయి చెప్తున్నా. నేను విజువల్స్ నేను చెప్పడం కాదు, విజువల్స్ చూసినా చెప్తున్నా. దాని ప్రకారం చూస్తే తెలంగాణ ఉద్యమంలో ఎర్రోల శ్రీనివాస్కో, నాకు ఇంకొకరికో జరిగిన సంఘటనలు ఎక్కడో ఉంటే కూడా ప్రొవోక్ చేశారని చెప్పేసి 107 పెట్టేసి ఇప్పటికీ తిప్పుతున్నారు. అటువంటిది అక్కడ స్వయంగా ఉండి ఒక ఎంపీగా ఉండి పరుషమైన పదజాలాలతో రెచ్చగొడుతూ ముందుకు తీసుకొని 144 సెక్షన్ అమల్లో ఉండగా అంతమంది రావడం ఏంటి, పోలీసులు కామ్గా ఉండడం ఏంటి? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, షబ్బీర్ యాదవ్ గారు అక్కడికేమి ఇన్ఫర్మేషన్ లేకుండా పోలేదే. భద్రత ఆయన ఒక పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్తోనే పోయినాడు. ఎట్లా పైలట్ ఉంటుంది, అందరూ కలిసి పోయినారు. వచ్చేటప్పుడు అంటే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, ఎవరి ఆదేశాలతో జరిగింది? సాక్షాత్తు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇంట్లోకి జ్వరబడి కొడితే కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? మామూలు చిన్న కేసుకే 107 పెట్టిన వాళ్ళు ఎక్కడ పెట్టారు? వేలబుల్ కేసులు పెట్టి తప్పించుకున్నారంటే రేపటి రోజు కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అవసరం కోసం, అవసరం తీరిందంటే ఎన్నికల్లో వాళ్ళకి మెజారిటీ కోసం అవసరం తీరితే ఒకలాగా ఉంటుంది అనేది చాలా స్పష్టం. ఇక్కడ వాళ్ళ అవసరం ఇంకోటి కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ప్రెస్ లో వచ్చినాయి. ఏ ముఖ్యమంత్రి అతను తిడితే కూడా ఇప్పటిదాకా ఎవరు స్పందించాలా? ముఖ్యమంత్రి బరబత్తలోడు అనేటువంటి వర్డ్స్ వాడితే కూడా ఇప్పటిదాకా ఎర్రల శ్రీనివాస్ అన్న కూడా స్పందించాలి. అక్బరుద్దీన్ విషయంలో కూడా ఎంత అంటే అల్టిమేటం ఇచ్చినా కానీ దేశ ద్రోహం కింద నేరం ఎఫ్ఐఆర్ ఇష్యూ రిమాండ్ పోయినా కానీ అటువంటి వ్యక్తులతోని మా మిత్రుడే అనడం ఎంతవరకు సమంజసం? ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని పరిరక్షించిన వ్యక్తి ఒకటి అన్న, ఇప్పుడు మీరు సీనియర్ నాయకులు, సంఘటనకు ముందు సంఘటన జరిగిన అన్ని జోడించి ఒకటే మాట కేసీఆర్ గారు వినండి. అదే మీకు ఏమైందంటే ఏమంటున్నా వినండి, అవసరం లేదు, బయటపడతామో లేదు అని చాలా సీరియస్ గా. మీకు భయం ఉందా? మేము మాకు సీట్లు రావు, వాళ్ళతో కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం పార్టీల భయం ఏంటంటే
టిఆర్ఎస్ పార్టీ మొదటిసారిగా పోటీ చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది కదా అని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు వాళ్ళు Thank you. ఉన్నారు. రెండోది శ్రవణ్ గారు, మల్లు రవి గారు, గుడ్ మార్నింగ్. ఏప్రిల్ చెప్పినందుకు రేపు కలుద్దాం.